Hello everyone, this is Pragneta. Welcome to my channel You Naturally. For useful content నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెన్ హోల్డర్ అండ్ డూప్ స్టిక్ హోల్డర్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. డూప్ స్టిక్ హోల్డర్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి, ఇది తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఒక బాటిల్ క్యాప్, నెయిల్ పాలిష్, క్లాత్, గ్లూ గన్, కొన్ని పిస్తా షెల్స్. మనం ఈ క్యాప్లో ఈ క్లాత్ని పేస్ట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని మంచిగా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకొని మనం క్లాత్ని ఇలా నీట్గా పేస్ట్ చేసుకోవాలి. ఒక పిస్తా షెల్ తీసుకొని దానికి లోపల బయట నెయిల్ పాలిష్తో పెయింట్ చేసుకోవాలి. ఇన్ అండ్ అవుట్ పెయింట్ చేసుకోవాలి నెయిల్ పాలిష్తో. నేను అన్యూజ్డ్ నెయిల్ పాలిష్ తీసుకున్నాను. మీ ఇష్టం, రెడ్ కలర్ అనే కాదు, మీకు నచ్చిన కలర్ వాడచ్చు. నేను గ్రీన్కి రెడ్ మంచిగా మ్యాచ్ అవుతుందని రెడ్ తీసుకున్నాను. ఇలా పెయింట్ చేసుకొని దీన్ని మనం కొంతసేపు డ్రై అవ్వనివ్వాలి. మనకు కావాల్సిన అన్ని షెల్స్కి మనం పెయింట్ చేసుకోవాలి. నేను ఒక 10 to 15 షెల్స్కి పెయింట్ చేసుకున్నాను. షెల్ తీసుకొని మనం దీన్ని ఫ్లవర్ షేప్లో కొంచెం గట్టిగా హోల్డ్ చేసుకొని పట్టుకోవాలి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకొని హోల్డ్ చేసుకొని పట్టుకోవాలి. ఇలా ఫ్లవర్ షేప్లో మనం నీట్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మనం మిడిల్లో అరేంజ్ చేసుకోవాలి. ఈ కలర్ అనే కాదు, మీరు మిడిల్లో ఒక కలర్, పెటల్స్కి ఒక కలర్ కూడా తీసుకోవచ్చు. నేను మొత్తం ఒకటే కలర్ తీసుకున్నాను. వరుసగా ఒక్కొక్క పెటల్ మనకి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అట్లయితే కొంచెం మంచిగా స్టిక్ అవుతుంది. ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఇలా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా ఒక లైన్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇంకో లైన్ కూడా పేస్ట్ చేసుకుందాం. ఫ్లవర్ షేప్ వచ్చేలాగా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే ప్రాసెస్ మనం రిపీట్ చేయాలి. ఇలా ఫ్లవర్ షేప్లో మొత్తం మనం పేస్ట్ చేసుకోవాలి. కావాలంటే అన్ని పెటల్స్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. మీకు ఎంతవరకు నీట్గా అనిపిస్తే అంతవరకు పెట్టుకోండి. ఇంకా గ్యాప్స్ ఏమైనా మీకు కనిపించినట్టయితే ఫిల్ చేసుకోండి. యాజ్ యువర్ విష్. మీకు ఫ్లవర్ ఏ షేప్లో రావాలంటే ఆ షేప్లో, ఎన్ని పెటల్స్ అంటే అన్ని పెటల్స్ పెట్టుకోవచ్చు. దీన్ని మనం డెకరేటివ్ పీస్ లాగా కూడా వాడుకోవచ్చు. చాలా నీట్గా క్యూట్గా అనిపిస్తుంది. దీన్ని మనం డూప్ స్టిక్ హోల్డర్ లాగా కూడా వాడుకోవచ్చు. మనకు కావాలంటే దీని వెనకాల మ్యాగ్నెట్ పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ డోర్స్కి, ఐరన్ డోర్స్కి పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే ఆ గ్రీన్ కలర్ క్లాత్ ప్లేస్లో పిస్తా షెల్స్ యూజ్ చేసుకోవచ్చు. వాటి కలర్ వేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ క్యాప్స్ తీసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్లో చాలా క్యూట్గా కనిపిస్తాయి. మనం డెకరేటివ్ ఐటమ్స్ లాగా వాడుకోవచ్చు. పెన్ హోల్డర్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి, మనకు దీనికి కావాల్సింది కార్డ్బోర్డ్ అండ్ పిస్తా షెల్స్. కార్డ్బోర్డ్ పైన ఒక రౌండ్ షేప్ సర్కిల్ డ్రా చేసుకోవాలి. దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మనం పిస్తా షెల్స్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి.
ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక రో పేస్ట్ చేసుకోవాలి. ఇంకొక రో పేస్ట్ చేసుకోవాలి ఇలా. ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. నాకు ఇంత హైట్ వరకే చేసుకున్నాను నేను. మీ ఇష్టం, మీకు నచ్చినంత హైట్ చేసుకోవచ్చు. మనం పెన్ హోల్డర్లా యూజ్ చేసుకోవచ్చు. దీనికి కలర్ వేసుకుంటే మీకు మంచి క్యూట్గా అనిపిస్తుంది. మనం క్రియేట్ చేసేది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా క్రియేట్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.